వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకుని పోయే స్నాక్స్ అండి ఇవి. ఈ రెసిపీ పిల్లలకి చాలా బాగుంటాయి. మన స్కూల్కి పెట్టే లంచ్ బాక్స్లో, స్నాక్స్ బాక్స్లో ఈ స్నాక్స్ హాట్గా చాలా బాగుంటాయి. అలాగే యమ్మీగా ఉంటాయి, మరి క్రిస్పీగా కూడా ఉంటాయి. చాలా బాగుంటాయి. చాలా ఈజీగా మెథడ్లో మనం చాలా తక్కువ ఖర్చుతో ఈ స్నాక్స్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం చూపించబోతున్నాము. చూడండి, ఈ స్నాక్స్లో కారంగా మరి హాట్గా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, అలా నొక్కితే క్రిస్పీ అలా అవుతుంది. మొత్తం గుల్ల అయిపోయింది. చూడండి, అంత బాగుంటుందండి. అసలు మరి మీరు ఒకసారి తిన్నారంటే మళ్ళా చేసుకోవాలనుకునే స్నాక్స్ అండి ఇవి. చాలా బాగుంటాయి. మీ అందరూ చేసుకునే ఉంటారు, కానీ మనం ఒక్కసారి చూపించబోతున్నాం మన ఛానల్లో. ఎంత కలర్ఫుల్గా, ఎంత వండర్ఫుల్గా, ఎంతో యమ్మీగా ఉండే స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూస్తాం. ముందుగా ఒక జల్లెడ తీసుకొని జల్లెడలో 2 కప్పుల మైదా పిండి, అలాగే 1 కప్పు గోధుమ పిండి, అంటే 1:2 రేషియోలో 2 కప్పుల మైదా పిండిని తీసుకొని మైదా పిండిని అంతా శుభ్రం చేసుకొని జల్లించుకోండి. మ్యాక్సిమం ఏమీ రావు. ఒకవేళ వస్తాయి అని అనుకుంటే అలా జల్లించుకోవడం వల్ల మనకు మంచిది. అలాగే గోధుమ పిండిని కూడా అలా జల్లించుకొని 1 కప్పు గోధుమ పిండిని 2 కప్పులు మైదా పిండిని క్వాంటిటీతో తీసుకుంటున్నాం. మీరు కావాలంటే మీ సైజులు, మీ చేసుకునే దాన్ని బట్టి, క్వాంటిటీని బట్టి చేసుకోండి. అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం మరి హాట్గా ఉండాలి కాబట్టి 1 టేబుల్ స్పూన్, అంటే 1 టీ స్పూన్ ఎక్కువ వేయండి. అలాగే కలర్ కోసం కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ పసుపు వేయండి. అలాగే దీంట్లో కొద్దిగా బటర్ కూడా కొద్దిగా బటర్ వేసుకోవడం వల్ల మరి క్రిస్పీగా, అలాగే చాలా క్రంచ్గా ఉంటాయి. చాలా బాగుంటాయి. అయితే వీటన్నిటిని కూడా బాగా చేత్తో ముందుగా మిక్స్ చేయండి. మిక్స్ చేసేటప్పుడు మనకి వాటర్ క్వాంటిటీ కొద్దిగా చూసుకొని కొద్దిగా కలుపుకుంటూ, మరి ఎక్కువైతే మళ్ళీ పిండి వేయాల్సి వస్తుంది కాబట్టి చూసుకుంటూ కావలసినంతగా కలుపుకోండి. అలాగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకుంటే టోటల్గా ఈ పిండిని చపాతీ పిండి మనం చేసుకున్నప్పుడు ఎలా తయారు చేసుకుంటామో ఆ విధంగా అలా తయారు చేసుకోండి. ఎంత స్మూత్గా అవ్వాలంటే అంత బాగా నలిపాలి ఈ పిండిని. చాలా బాగుంటుంది. అలా నలుపుతూ ఉంటే మనకి ఎంత బాగా, మరి ఆ పిండిని మనం నలిపితే అంత బాగా వస్తుంది. అందుకోసం మనం అలా చేసి చూడండి, అలా నొక్కి చూస్తే మనకి తెలుస్తుంది అంత ముద్ద అయింది. అలా నొక్కితే మనకి కొద్దిగా స్మూత్గా అనిపించాలి పిండి. ఆ విధంగా కలుపుకోండి ఆ కన్సిస్టెన్సీ వరకు. అయితే నెక్స్ట్ మరి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మనం ఒక ముద్దను తీసుకొని మళ్ళీ సేమ్ చపాతీ ప్రాసెస్ అయితే ఏ విధంగా ఉంటుందో, చపాతీ ప్రాసెస్ని మనం ఎలా చేసుకుంటామో బయట, అదే విధంగా సేమ్ టు సేమ్ మనం పిండి వేసుకొని ఆ పిండి మీద కొద్దిగా చపాతీ కర్రతో నొక్కుతూ చపాతీని చేసినట్టు, అంటే మరి రౌండ్గా రావాల్సిన అవసరం లేదు, కానీ కొద్దిగా అటు ఇటు అయినా పర్వాలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా చిప్స్లా కట్ చేయాలి కాబట్టి రౌండ్ షేప్ని మనం చూసుకునే పని లేదు. ఒకవేళ వస్తే పర్లేదు. చూడండి, అలా కొద్దిగా కొంచెం మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ తిక్కగా ఉండకూడదు. అయితే పల్చగా ఉంటేనే మంచిది, కానీ థిక్ అయితే ఉండకూడదు. అలా మనం కావలసిన సైజుల్లో మనం కట్ చేసుకొని కావలసిన యాంగిల్స్లో కూడా మనం కట్ చేసుకోవచ్చు. అయితే మనం ఆ షేప్లో అలా కట్ చేసుకుంటున్నాం, స్క్వేర్ షేప్లో. అలా స్క్వేర్ షేప్లో మనం ఈజీగా కటింగ్ చేసేసుకొని మొత్తం అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకుంటే తర్వాత డీప్ ఫ్రై చేస్తాకి మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒక 2 మెంబర్స్ అయితే ఇంకా ఈజీగా అయిపోతుంటుంది. ఒకరు కట్ చేసి తయారు చేసిస్తుంటే మరొకరు పైన ఫ్రై చేసేస్తుంటే ఆ విధంగా కట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన యాంగిల్స్లో ట్రయాంగిల్ కానీ ఇంకా వేరే యాంగిల్స్ ఏదైనా సరే మీకు కావాల్సిన యాంగిల్స్లో మీరు కట్ చేసుకోవచ్చు. మేమైతే అలా తీసుకొని పక్కనే మళ్ళీ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకున్నాం, కడాయి లాంటిది. ఆ కడాయిలో మనకు కావాల్సిన ఆయిల్, అంటే ఒక 2 లీటర్ అన్న మినిమం ఉండాలి. అయితే 1.5 లీటర్ ఎంతో ఉంటుంది అనుకుంటున్నాము. 1.5 లీటర్ వరకు ఆయిల్ వేసుకొని ఉంటే మనకి తొందరగా, ఎక్కువ ఆయిల్ ఉంటే మనకి తొందరగా అయిపోతాయి, కొంచెం తక్కువ ఆయిల్ ఉంటే తక్కువగా అవుతుంది. కాబట్టి 1.5 లీటర్ వరకు తీసుకొని కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవడానికి మనం ఒక చిన్న పీస్ని దాంట్లో వేద్దాం. వేస్తే
మనకి ఆ పీసు ఇలా వేయగానే పైకి టక్మని పైకి వచ్చేస్తే అది అలా వచ్చేసింది అనుకోండి ఆయిల్ హీట్ అయినట్టు. లేదంటే కొద్దిగా మళ్ళీ వెయిట్ చేసి ఒక 2 మినిట్స్ ఒక 3 మినిట్స్ వెయిట్ చేసి మనం తయారు చేసుకోవచ్చు. అయితే ఇది వేయగానే అలా టక్మని పైకి వచ్చేసింది కాబట్టి మనకి బాగా ఆయిల్ వేడెక్కినట్టే. అయితే వేడెక్కిన ఆయిల్లో మనకు కావాల్సినవి కొద్దిగా ఫస్ట్ కాబట్టి కొద్దిగా తక్కువగా వేసుకొని కొద్దిగా అలా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేస్తే అంటుకుపోయినాయి అనిపిస్తుంది, కానీ ఏవి అంటుకోవు. ఎలా కట్ చేసినవి అలా విడివిడిగా వచ్చేస్తాయి. అలాగే ముక్కలైపోవడం ఇలాంటివి ఏమీ జరగవు. చూడండి ఆయిల్లో బుడగలు వచ్చేలాగా ఎంత ఆయిల్ మనకి ఏమి తక్కువ తీసుకుంటుంది. అయితే కలర్ కొద్దిగా చేంజ్ అయ్యే వరకు మనం చెక్ చేసుకుంటూ అలా కలుపుతూ ఉండాలి. ఒకవైపు వదిలేస్తే అవి మాడిపోతూ ఉంటాయి. అందుకని మనం దాంతో మూకుడుతో అది అటు ఇటు టర్న్ చేస్తూ ఉండాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత యమ్మీగా మరి మన చిప్స్ తయారైపోయినాయి. ఈ చిప్స్ని మనం తయారైన తర్వాత మనం మొదటిసారిగా చూపించాం కదా ప్రాసెస్, ఆ ప్రాసెస్లో మనం ఉప్పు కారం కలుపుకోవాలి. అది సెకండ్లో కూడా అలాగే సేమ్ మనం మిగతా ముక్కలన్నీ కూడా అలా కట్ చేసుకున్న ముక్కలన్నీ అలా వాయిల్గా వేసేసుకుంటూ మరి మన ప్రాసెస్ని చివరి వరకు అలా చేసేస్తూ ఉండడమే. ఇది చూడండి ఎంతో యమ్మీగా ఎంతో క్రిస్పీగా మనకి చిప్స్ అనేవి తయారైపోయినాయి. ఈ చిప్స్ని మనం పిల్లలకి లంచ్ బాక్స్లో మాత్రం చాలా బాగా ఉపయోగపడతాయి. బయట కొనే ఫుడ్స్ కంటే ఇంట్లోనే తయారు చేసి మనకి స్టోర్ చేసుకోవడానికి ఎన్ని రోజులైనా ఉంటాయి. చాలా బాగుంటాయి. ఇలాగే మొత్తం అన్నీ మనం కట్ చేసుకున్నవన్నీ కూడా మనకి కంటైనర్లో తీసుకొని జాలీల కంటైనర్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు 15 నిమిషాల పాటు బాగా ఆరనిచ్చి తీసుకొని ఇవన్నీ కూడా మళ్ళీ మనకు ఏదైనా బాక్స్లో కానీ స్టీల్ దాంట్లో కానీ ఒక క్యాన్లో పెట్టుకొని పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లో సర్దేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.